హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. గ్రామ సచివాలయాల పేరు మార్చిన ప్రభుత్వం, కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు. గ్రామ సచివాలయాల పేర్లను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రామ సచివాలయం అని పిలిచిన వాటిని ఇక నుంచి విజన్ యూనిట్స్ గా పిలవాలని పేర్కొంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు నిన్న అధికారులతో సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థను పేరు మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామ సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్స్ గా పనిచేస్తాయని పిలువబడతాయని, ఆ పేరు మార్పు నేటి నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గరగా తీసుకురావాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థలను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా అనేక రకాలైన ప్రభుత్వ సేవలు, పౌర సేవలు ప్రజలకు అత్యంత అందుబాటులోకి తీసుకొచ్చింది. మండల రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ కార్యాలయాల్లో జరగాల్సిన అనేక పనులను గ్రామ సచివాలయాల ద్వారా పరిష్కారంతో గ్రామాల్లో ఉండే ప్రజలకు అత్యంత సులభంగా మండల కేంద్రాలకు వెళ్లకోకుండా భారీగా ఎంతో తొందరగా పని జరుగుతుందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అమలు చేసిన పలు వ్యవస్థల పేర్లను మారుస్తూ అనేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మొదట గ్రామ సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్ గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ పేరు మార్పుతో గ్రామ సచివాలయాల వ్యవస్థ కార్యాచరణ సేవల్లో ఏమైనా మార్పులు ఉంటాయా, లేదా కేవలం పేరు మాత్రమే మారుస్తుందా అనే విషయాన్ని ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ప్రభుత్వ సేవలు మరింత వేగంగా మరియు పారదర్శకంగా ప్రజలు ఏ విధంగా మార్పు ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్య సాధన, రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక పరిపాలన, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే అని పేర్కొన్నారు. మన పాలన మరింత పారదర్శకంగా, బాధ్యతతో కూడి ఎన్నో ఆటుపోట్ల మధ్య ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు, ధ్రువపత్రాలు, రికార్డులు, పింఛన్లు, ఆరోగ్య పథకాలు వంటి సేవలను అందిస్తుంది. అయితే ఈ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా, సాంకేతికంగా ఎలా నూతన మార్గాల ద్వారా అందించడానికి అన్వేషిస్తుంది. దీనికోసమే విజన్ యూనిట్స్ గా ఆధునిక సాఫ్ట్వేర్లు, డిజి లాకర్స్, డేటా ట్రాకింగ్ సిస్టమ్స్, ఆన్లైన్ ప్రాసెసింగ్ వంటి అత్యధిక ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించి ప్రజలకు ఇకపై సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక గ్రామం నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఎలా అందించాలో దానికి అధికారులు ప్రోత్సాహంతో ముందుకు రావాలని తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం గ్రామ సచివాలయాల పేరు మార్పుకు క్రెడిట్ చోరీ కోసమే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైసీపీ కార్యకర్తలు మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థను పేరు మార్చాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారుల సమక్షంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజన్ యూనిట్లా మారుస్తున్న చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ జగన్ విజన్ ని తాను విజన్ అని పేరు మార్చుకోవడం చెప్పడానికి చంద్రబాబు నిర్ణయించి గ్రామ సచివాలయాల్లో ప్రజల వద్దకు పాలన తెచ్చిన జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చారు. 1,30,000 శాశ్వతమైన ఉద్యోగాలను వైఎస్ జగన్ ఆనాడు గ్రామ సచివాలయాల ద్వారా అందించారు. సచివాలయ వ్యవస్థలో ప్రజలు వైఎస్ జగన్ చెరగని ముద్ర వేశారని
వైఎస్ జగన్ తెచ్చిన ఈ వ్యవస్థకి చంద్రబాబు పేరు మార్చడం ఏంటని వైఎస్ జగన్ మరియు వైసీపీ కార్యకర్తలు మరియు మాజీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.